హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? తమిళ అన్నపుట్రికే కసందు కొల్లాది, కసరద్దు, కసురుకోవద్దు, విసుక్కోవద్దు, వాళ్ళని అప్సెట్ చేయొద్దు, వాళ్ళని కృంగదీయొద్దు, వాళ్ళని అఫెండ్ చేయొద్దు. నువ్వు ఖచ్చితంగా కత్తిపోటులాగా మాట్లాడితే అది బ్రేక్ అయిపోద్దండి. అందుకే బ్రేక్ అయిపోతాయి వివాహాలు. భార్యను నిష్ఠూర పెట్టకండి. బయట వాళ్ళు ఎన్ని మాటలన్నా ఒక స్త్రీ పడవచ్చు, భర్త అంటే పడలేదండి. బయట వాళ్ళు అంటే తట్టుకోగలుగుతారు. అందుకని నీ భార్యను నువ్వు కృంగదీసే వ్యక్తిగా ఉండకూడదు. నీ భార్య గురించి ఎన్ని నెగటివ్స్ ఉన్నా నీవు దాన్ని డీల్ చేసే విషయంలో పాజిటివ్గానే తన్ను దారికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే నీ భార్య నీ సగం శరీరం. నువ్వు నిబంధన చేసుకున్న నీ భార్య తన లోటు నీదే, తన బలహీనత నీదే అని భావించాలి, తన తప్పు నీదే అని భావించాలి. ఎప్పుడు కూడా మనం భార్యను ఒక పురుషుడు నిష్ఠూర పెట్టకూడదు అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే పద్ధతి అలా లేదు లోకంలో వేరేలాగా ఉంది. మనం ఏ విషయంలో నా భార్య నిష్ఠూర పడుతుంది, ఏ విషయంలో నా భార్య బాధపడుతుంది అన్నది అవాయిడ్ చేయండి. ఏ విషయంలో నేను తెలియక బాధపడతారు మొదట్లో, స్టార్టింగ్లో. బట్ ఆఫ్టర్ కాపురము 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 30 ఏళ్ళైనా కూడా కొంతమంది కుటుంబాల్లో గొడవలు ఏమంటాయండి? వీళ్ళ దారి వీళ్ళదే, ఆమె దారి ఆమెదే. ఎవరన్నా బంధువులు వస్తే మాత్రం హిహి అంటారు, అంతే. ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా అందరికీ దంపతులుగా కనపడతారు. లోపలికి వెళ్తే ముసుగులో గుద్దులు అట్లా అంటారు. చూడండి, ఎందుకు ఒక అండర్స్టాండింగ్ రాలేదు? నీ భార్యను నువ్వు మార్చాలని చూస్తున్నావేమో, నీ భార్యకు అనుగుణంగా నువ్వెందుకు మారకూడదు చెప్పండి. నీకోసం భార్య మాంసం తినాలనుకోవటం కంటే నా భార్య కోసం నేను మాంసం తినటం మానేస్తానంటే తప్పేంటి? యూ హ్యావ్ టు అన్లర్న్ యువర్ హ్యాబిట్స్. మా అమ్మ వండినట్టు వండల. మీ అమ్మది తిన్నావు కదా పెళ్ళయ్యే వరకు, ఇప్పుడు కూడా మీ అమ్మ అంటే ఎందుకు? మీ ఆవిడ వంట తిను, నేర్చుకో. వంకాయలు తింటాం రాదు, ఇట్లాంటి కూర తింటాం రాదు, నేర్చుకోవాలి. భర్త కుటుంబం కాపాడుకోవడానికి, భార్యను సంపాదించుకోవడానికి ఈ లెర్నింగ్ పీరియడ్లో పుట్టేస్తారండి మనకి బిడ్డలు. ఆ బిడ్డలు పుట్టినప్పుడు ఈ జగరాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ బిడ్డల మనస్తత్వంలోనికి వెళ్ళిపోద్ది అదంతా కూడా. అందుకని పెళ్ళికి ముందే నేర్చుకోవాలి ఈ పాఠాలన్నీ ఒక వ్యక్తి. పెళ్ళైన తర్వాత నేర్చుకునేవి కాదు, పెళ్ళికి ముందే. నేను శాలిగ్రామంలో నా 22 ఏళ్ళప్పుడు ఫ్యామిలీ మెసేజ్లు తెగిచ్చేవాడు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్సే అక్కడ అన్నిళ్ళల్లో గొడవలు, తాగుబోతోళ్ళు, భయంకరమైన వ్యభిచారాలు, భయంకరమైన గొడవలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఆ సమస్యలతో వస్తే వాటి గురించే ప్రార్థన చేస్తే వాటి గురించి జవాబులు ఇచ్చేవాడు బైబిల్లో నుంచి. వాటి గురించి ఫ్యామిలీ మెసేజ్లు అన్నీ ఇస్తుంటే ఒక అబ్బాయి వచ్చి అడిగాడు, ఒక పెళ్ళైన వచ్చి అడిగాడు, అయ్యా మీకు పెళ్ళి అవ్వలేదు నీకు పెళ్లి సంబంధమైన సంగతులు, ఈ గొడవలు, ఈ సమస్యలు నీకెలా తెలుసు అన్నాడు. వీటికి పరిష్కారాలు వీటికి ఎలా తెలిసినాయి? నా బైబిల్ చదివితే తెలుస్తున్నాయి. అసలు ఎప్పుడో అనుకున్నా మన చర్చిలో పెళ్ళిళ్ళు చేసే వాళ్ళందరికీ ముందు గ్రాడ్యుయేషన్ అయితే, బైబిల్ గ్రాడ్యుయేషన్ అయితే కానీ పెళ్లి చేయకూడదండి. కనీసం ఒక 3 సెషన్స్ కూర్చోబెట్టి పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని, పెళ్ళి అవ్వకముందే, అయిన తర్వాత కాదు. పెళ్ళి అంటే ఏంటి, సంసారం అంటే ఎలా ఉంటుంది, ఏం బాధ్యతలు తీసుకోవాలి, ఆర్ యూ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్? ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకుంటారు, కుటుంబ విలువలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పురుషుడు సరిగా ఉంటే కుటుంబం సరిగా ఉంటుందండి. పురుషుడు సరిగా ఉంటే నీ బిడ్డలకు నీవు మాదిరిగా ఉంటావు. గొప్పవారు నీ ఇంట్లో నుంచి బయటకు వస్తారు.
పురుషుడు మొదటి చెప్పండి పాయింట్లు 5 పాయింట్లు చెప్పండి ఇప్పుడు. నాయకుడిగా ఉండాలి, శ్రమించేవాడిగా ఉండాలి, నమ్మకస్తుడిగా ఉండాలి, నేర్చుకునేవాడిగా ఉండాలి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రేమించేవాడిగా ఉండాలి. ఇక ప్రేమలో అన్నీ కలిపేసుకోవచ్చు అన్నమాట. ప్రేమ అన్నీ అసలు ప్రేమతో ప్రాబ్లం. క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉంటే మనకు ప్రాబ్లం ఏది లేదండి ఎవరితో కూడా. ప్రార్థన. నీ క్షమకై వందనములయ్యా. నీ మనసులో అపకారములు పెట్టుకోక, మేము చేసిన ద్రోహములను లెక్కించక, మా దోషములన్నీ మాకు మూటగట్టి మా నెత్తిన పెట్టక, నీ నెత్తిన పెట్టుకొని మా కొరకు యాగమైన యేసయ్యా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి ఊరు వెలుపలకు మా దోషములు తీసుకొని పోయి బలైన యేసయ్యా నీకు వందనాలయ్యా. వరుడైన క్రీస్తుగా రాబోతున్నామని, వధువు సంఘముగా మేము సిద్ధపడి ఉండాలని, నీ నామమును అంగీకరించిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ నీ రక్తములో కడగమని, నిర్దోషులుగా నిష్కలంగా నిన్నెదుర్కొనే వధువు సంఘములో ఉండాలని మా కొరకు చేసిన యాగము కొరకు, మాకిచ్చిన వాక్యము కొరకు, వాక్యమనే ఉదక స్థానముతో ఇప్పుడు మమ్మను శుద్ధి చేస్తున్నందుకు వందనములయ్యా. నీకు దూరమై ఉన్న వారి విషయమై ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఎక్కడున్న నీ సాక్షులు ఉంటే అది మాకు చాలయ్యా. కానీ వారు సాతానిక అబద్ధ హస్తాల్లో ఉంటే, లోకపు ఉచ్చుల్లో ఉంటే, ఒక్కసారి నీ ప్రేమను రుచి చూచిన వారెవ్వరూ తప్పిపోకుండాట్లు ఈ రాత్రి అట్టి వారి మీద నీ కృపను కుమ్మరించుమునా. వారున్న బంధకముల నుండి అట్టి వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. శుద్ధాత్మని కార్యాలు జరిగించున్నాయి. మేమందరము సిద్ధపడి నీ రాకడ కొరకు ఎదురు చూచినప్పుడు నీ రాజ్య వారసులమవుతామనే నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం